గ్రామ పంచాయతీ వ్యవస్థను బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని రాష్ట్ర సర్పంచుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు భూమన్న యాదవ్ ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సర్పంచుల నిధులను నిలిపివేసిందన్నారు. వారి హయాంలో చేయించిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో అనేక మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారని విమర్శించారు. హైదరాబాద్ లక్డీ కపుల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సర్పంచుల సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా కొమ్ము కృష్ణ మాదిగను ఎన్నుకున్నారు. మేజర్ గ్రామ పంచాయతీలకు 10 లక్షలు, మైనర్ గ్రామ పంచాయతీల అభివృద్ధికి 5 లక్షల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం పట్ల సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. సర్పంచుల సమస్యలపై త్వరలో ముఖ్యమంత్రిని కలిసి వివరిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర సర్పంచులకు 12,739 సర్పంచులు, అదేవిధంగా 1,22,000 మంది వార్డు సభ్యులు రాష్ట్రంలో మొన్న కొత్తగా ఎన్నికైన సందర్భంగా ఈ సంక్రాంతి, నూతన సంవత్సరం అన్ని విధాలుగా వారికి కృతజ్ఞతలు, అభినందనలు తెలుపుతున్నారు. అదేవిధంగా ఈ యొక్క సర్పంచుల సంఘం ఏర్పడి దాదాపు 30 సంవత్సరాల కాలం అయిపోతుంది. నిధులపైన, విధులపైన అధికారాలు కావాలని 73-74 రాజ్యాంగ సభలు చేర్చబడిన 29 అంశాలు దాఖలుపరచాలని చెప్పేసి గతం నుంచి మేము సర్పంచుల సంఘం ద్వారా పోరాటం చేయడం జరుగుతుంది. చేస్తూ నిధుల విధంగా గౌరవవేతనం కానీ, ఆ యొక్క జైంట్ చెక్ పవర్ విషయంలో కానీ గత ప్రభుత్వాలతో పోరాటం సాధించుకోవడం జరిగిందని చెప్పి మనవి చేస్తున్నాను. అదేవిధంగా మరి ఇప్పుడు గతంలో కూడా చాలా సర్పంచులు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది, బాకీల పాలై. మరి వారు కూడా పోరాటం చేశాం, నిధులు విడుదల చేయాలని చెప్పి గత ప్రభుత్వం అంటే కేసీఆర్ హయాంలో జరిగిన నిధులు కూడా విడుదల కాలేదు. సరే, ఈ కొత్తగా ఎన్నికైన సర్పంచుల విషయానికి వస్తే ఇంకేమైనా సమస్యలు ఉంటే మేమంతా జిల్లాల పర్యటన చేసి, జిల్లాల కమిటీలు చేస్తూ జిల్లాలోని సర్పంచుల సమస్యలు తెలుసుకొని, అదేవిధంగా మొన్ననే రాష్ట్ర కమిటీ ఎన్నుకోవడం జరిగింది. దాని సందర్భంగా పలు సర్పంచుల సమస్యల పైన, కొత్తగా ఎన్నికైన సర్పంచులకు చాలా సమస్యలు ఏమేమి ఉన్నాయి వాళ్ళని మేము జిల్లాల పర్యటన చేస్తూ వారి యొక్క సమస్యలు తెలుసుకొని త్వరలోనే సీఎం తీసుకువెళ్ళాలనే ఆలోచనతోనే ఈ మధ్యలో ఒక రాష్ట్ర కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది.